ఈ రోజున దల్లెడి శ్రీనివాసరావు గారు పుష్ప ఫౌండేషన్ తరఫున ఆహ్వానం గురించి మీ అందరూ పెద్దలు నమస్కారం. మరి గత 25 సంవత్సరాల నుంచి కూడా నాకు దల్లెడి శ్రీనివాసరావు గారితో పరిచయం బంధుత్వం ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమం మన గవర్నమెంట్లో కానీ మన ప్రజల్లో కానీ మంచి కార్యక్రమం తీసుకుని ఆయన మొత్తం కూడా నిరుపేదలకు ఎక్కడ ఉన్నారు అది దోలాడుకొచ్చి ఆయన ట్రస్ట్ తరఫున ఇప్పటికి దాదాపు 23 సంవత్సరానికి 1,60,00,000 రూపాయలు ఆయన సొంతంగా ఇటుంది. ఆయన ఏంటంటే ఆయన సెలెక్ట్ ఎట్లుంటుందంటే రైతులు కూడా ఎవరు బాధపడుతున్నారు అని చెక్ చేసుకుంటారు, ఎవరికి కాళ్ళు చేతులు లేవు అని చెక్ చేసుకుంటారు, ఎవరు రోడ్డు మీద నడవలేకపోతున్నారని చెక్ చేసుకుంటారు. ఇంకొకరు చెప్తే ఆలోచించదు. ఆయన స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే చెక్ చేసి వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళు నిజంగానే ఒక రకంగా నిరుపేదలు అని ఆలోచించే ఈయన ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కుటుంబేషన్ ఇస్తారు, సైకిళ్ళు ఇస్తారు, రోడ్డు మీద కూర్చున్న వాళ్ళకి బట్టలు మంచి పెడతారు, చొక్కాలు ఇస్తారు. ఈ మధ్య ఇటీవల అన్నదానానికి ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. చుట్టూకి 300-400 మందికి ప్యాకెట్లు తయారు చేసి ఎవరైతే ఆకలిలో ఉన్నారు బస్ స్టాండ్లకి కానీ రైల్వే స్టేషన్ దగ్గరికి కానీ వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పకుండా ఈయన ఆకలితో కూర్చున్నాడని ఆ ప్యాకెట్ ఇస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ రోజున ఇట్లా మిషన్ ఇస్తున్నారు, సైకిల్ ఇస్తున్నారు. ఇది కాకుండా ఆన్లైన్లో దాదాపు ఎంత 1,60,000 రూపాయలు ఒక 8 మందికి విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఆన్లైన్లో 1,60,000 రూపాయలు ఈ రోజున పంపించడం జరుగుతుంది. అమ్మాయి 26 వాళ్ళకు కూడా ఈ జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం దల్లెడి శ్రీనివాసరావు గారు చేస్తున్నందుకు వారికి వాళ్ళ ఫ్యామిలీకి భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ